ఆల్రెడీ చికెన్ వేసినావా అన్న? చికెన్ 2 కిలోల చికెన్. మా కోడలు అయితే నిమ్మకాయ పసా పిసా నవ్వులుతుంది అసలుకి. మనం నోట్లో పెట్టి ఇట్లా నవ్వులితే మనకు ఎట్లా అనిపిస్తుంది అని. ఈ డ్రెస్ మా జర్మనీలో ఉన్న మా రామన్న పెట్టిండి. ఇది ఇదే నచ్చినట్టున్నది, ఊకి ఇదే వేసుకుంటుంది. బిర్యానీలో ఎట్లా గ్రేవీ ఉంటుంది అనుకో, కాకపోతే మా ఇంట్లో కొంచెం సపరేట్ గ్రేవీ కావాలి. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇక మనం మ్యారినేట్ చేసుకున్నాం చికెన్లకు ఇవి వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క లేయర్ వేసుకోవాలి. ఇక మాకు రోకలు ఉన్నది, ఇక రోకలు పెడతాను. దీంతో బరువు పెట్టేసిన కారం ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయినాయి అన్న. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో ఏంటంటే నేను ఈరోజు నైట్ ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ చేస్తాను. ఇంటికి అది మన బెంగళూరుకి పోతానని చెప్పేసి మా అన్న ఇంట్లో బిర్యానీ చేస్తాను నా కోసం. మా అన్న అంటే వంటలు బాగా వండుతాడు, సూపర్ ఉంటాయి. బిర్యానీ అంతా ఎట్లా చేస్తాడో, ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది అనేది మొత్తం ఈ బ్లాగ్లో చూపిస్తా. పూర్తి వరకు చూడూరి. ఇప్పుడు మా అన్న ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తాడు అంతా. ఆల్రెడీ చికెన్ వేసినావా అన్న? చికెన్ 2 కిలోల చికెన్. 2 కిలోల చికెనా? ఇప్పుడు కారం ఇస్తానమా? ఓకే. 3 స్పూన్ల కారం. 3 స్పూన్ల కారం. కారం తింటాం కానీ మసాలాలు తినాం. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు ఇస్తాడు. ఆల్రెడీ ఉల్లిగడ్డలు కూడా కట్ చేయదు, ఇక మొత్తం చేసేసారు కదా. ఉల్లిగడ్డలు ఫ్రై చేసిన. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఉప్పు. మొత్తం ఇదంతా ఇట్లా మ్యారినేట్ చేసుడు. ఇక మ్యారినేట్ చేయడానికి ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా. ఇంట్లో వేసుకున్న మసాలానా? 1 టేబుల్ స్పూన్. 1.5 వేసుకున్నా ఏం కాదు. కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది. మన ఇంట్లో మేడ్ ఇన్ ఇండియా అంటే ఇంట్లో వేసుకున్నది. నెక్స్ట్ అల్లం పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది బిర్యానీ. మిర్చి వేసుకున్నాం, స్లైస్ కట్ చేసుకున్నాయి. ఆల్రెడీ ఐటమ్స్ అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టారు కదా. లెమన్ వేసుకున్నాం, ఒక లెమన్. నిమ్మకాయ, ఒక లెమన్ వేసే నిమ్మకాయ. మా కోడలు అయితే నిమ్మకాయ పసా పిసా నవ్వులుతుంది అసలుకి. మనం నోట్లో పెట్టి ఇట్లా నవ్వులితే మనకు ఎట్లా అనిపిస్తుంది అని. కొంచెం పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే మొత్తం ఖరాబ్ అవుతాయి అన్నట్టు టేస్ట్. అలా ఏముండదు, అట్లా ఏముండదు కానీ కొంచెం లైట్గా మనం స్మెల్ కోసం. ఇక నెక్స్ట్ మన కొత్తిమీర. ఇది కంపల్సరీ, ప్రతి నాన్ వెజ్ ఐటమ్కి ఇది కంపల్సరీ. కొత్తిమీర లేనిదే స్మెల్ రాదు. ఇప్పుడు ఇక మంచిగా కలుపుకుందాం. ఇక మొత్తం మంచిగా మిక్సీ చేస్తాడు. ఇది ఎన్ని కిలోలు? 2 kg. మొత్తం పెద్ద పెద్దగానే ఉన్నాయి కదా పీసులు. ఇక బిర్యానీ అంటే పెద్దగానే ఉండాలి కదా. మూత పెట్టుకొని పక్క పెట్టుకుంటా ఒక 15 minutes. మంచిగా ముక్కలకు కారం పట్టుకుంటుంది. మంచిగా కారం పట్టుకునే లోపు మనం ఏం చేయాలంటే ఈ బిర్యానీ రైస్ నానబెట్టిన. రైస్ ఆల్రెడీ నానబెట్టినా? బిర్యానీ రైస్ నానబెట్టిన. బాస్మతి రైసా? బాస్మతి రైస్. మళ్ళీ ఏం చేస్తాను అన్న ఇక్కడ? ఇప్పుడు ఇక మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడే మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న రైస్ని తీసి బిర్యానీలో వేసుకోవాలి. అంటే మనం బిర్యానీ ఎట్లా ఉడకబెట్టుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్, మెయిన్ ప్రాసెస్. మన రైస్ అనేది ఎంత మంచిగా ఉంటే బిర్యానీ అంత మంచిగా వస్తుంది. ఫస్ట్ ఒక ఆయిల్ పోసుకున్నాం, ఒక 2 మూకుళ్ళంతా. ఏవో బిర్యానీకి ఇప్పుడు దీంట్లో కదా బిర్యానీ చేసేది? అలా వేరే దాంట్లోనా? మనం కేజీన్నర అయితే ఇలా చేసుకునేటోళ్ళం. మనం 2 kgs కాబట్టి. ఓకే. మేము ఇంతకుముందుకు ఇల్లే చేసుకునేది బిర్యానీ తక్కువ ఉన్నప్పుడు. బిర్యానీ మసాలాలు ఆల్ మిక్సా? దీంట్లో లవంగా, జీలకర్ర, యాలకులు, పట్ట పువ్వు, స్టార్ పువ్వు అన్నీ మిక్స్డ్ వేసుకుంటానా. ఇవన్నీ రైస్కి. అలానే మెయిన్ ఇందులో కావాల్సింది మనకు పుదీనా ఫ్లేవర్. ఓకే. పుదీనా మంచిగా ఉంటుంది అన్నట్టు. పుదీనా ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం, అలానే మంచిగా ఉంటుంది.
కొంచెం డీప్ మంచిగా మీడియం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మీడియం డీప్ ఫ్రై చేసుకొని మీడియం డీప్ ఫ్రై అయినాక మనకు తగినంతగా మనం రైస్ ఉడకబెట్టుకునేంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై అయినాయి, మీడియం డీప్ ఫ్రై. ఇప్పుడు వాటర్ పోసుకుంటానా. ఇప్పుడు దీనికి అందాదనా లేకపోతే ఏమన్నా? ఇప్పుడు మనం 2 kg పెట్టుకుంటే ఒక మన ఇప్పుడు ఇది ఉంది కదా, మనం దీనాడు 2 పోసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటే దాని ప్రకారంగా వాటర్ దీన్ని బట్టి రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎట్లా రైస్ తీసుకుంటే దాని ప్రకారంగా వాటర్ పోసుకోవాలి. మనం ఏంటంటే ఇలానే బాయిల్ చేసి మళ్ళీ రైస్ నాళ్ళు వేసుకున్నాడు కదా. ఇప్పుడు దేనితో రైస్ తీసుకుంటే దాన్ని బట్టి 2-2.5 వాటర్ పోసుకుంటే అయిపోతుంది. వేసుకొని మనకెంత మనం సాల్ట్ వేసుకుంటామో రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేసుకుంటాను. తర్వాత లాస్ట్కి మసిలినాక కొంచెం టేస్ట్ చూసుకొని మనకు ఓకే అంటే ఇంకొంచెం తక్కువ ఉంటే వేసుకోవచ్చు లాస్ట్కు మసిలినాక. ఇది ఎప్పుడు మసలాలి, మంచిగా మసిలినాక రైస్ని వేసుకోవాలి, నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. మా ఊడు కష్టపడి మొత్తం బిర్యానీ అంతా ప్రిపేర్ చేస్తాంటే ఇక మా కొట్టిన చూడు ఏం చేస్తాందో. శాన్వి ఏంది ఇగో ఈ డ్రెస్సు మా జర్మనీలో ఉన్న మా రామన్న పెట్టిండి. ఇదే నచ్చినట్టున్నది, ఊకి ఇదే వేసుకుంటుంది. మంచిగా ఉంది డ్రెస్సు. శాన్వి హాయ్ చెప్పు, ఇజుడు హాయ్ చెప్పు. హాయ్ చెప్తలేదు అస్సలుగా. 15 minutes అయిపోయినాక మంచిగా మసాలాలు పట్టుకున్నాయి. ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నాం. ఓకే. 2 కిలోలకు ఒక ప్యాకెట్, మన చిన్న 20 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అదొకటి వేసుకోండి. మంచి పెరుగు తీసుకోండి, స్వీట్ పెరుగు తీసుకోండి, పుల్లలు తీసుకోకండి, మంచిగా ఉంటుంది పెరుగు. మంచి స్వీట్ పెరుగు అయితే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పెరుగు వేసినాం కదా, ఈ పెరుగుని మంచిగా ముక్కలకు పట్టుకునేటట్టు కలుపుకోవాలి. శాన్వి నువ్వు కలుపుతావా శాన్వి? నువ్వు కలుపుతావా? మమ్మీ కలుపు చేతి పెట్టాలా? మా కలుపుతాను కదా అంతా. ఏందా చేతులు ఏంది పడే నీ వెనకాల పడ్డది. ఇలా ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మనం ఒక 2 tables పోసుకోవాలి. దీని అంతా 2 పోసుకోవాలి. 2 పోసుకుంటే అయితే ఏమవుతుంది అంటే ఈ ఆయిల్ ఉన్న ఆనియన్ ఫ్రై చేసింది స్మెల్ మంచిగా వస్తుంది. సరిపోదు. మళ్ళీ ఇది మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకొని డైరెక్ట్ పొయ్యి పైన పెట్టుడేనా? లేదు, ఇక మళ్ళీ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనకు ఇప్పుడు రైస్కి ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదా, మసిలినాక రైస్ని వేసుకోవాలి. దీన్ని ఒక 10 minutes అట్లా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు రైస్ అది ఉడుకుతుందా లేదా అనేది దాన్ని చూసుకుందాం. ఇట్లా మూత తీస్తే మంచిగా ఇప్పుడు మంచిగా మసులుతుంది. చూడండి ఎలా మసులుతుందో. ఇప్పుడు ఈ మసిలిన దాంట్లో ఈ రైస్ బాయిల్ చేసుకున్న రైస్ మంచి నెంబర్ 1 రైస్, ఇండియా గేట్. ఈ రైస్ని మనం నానబెట్టిన రైస్ ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ ఎన్ని కిలోలు? 2 kg. 2 kg రైస్, 2 kg చికెన్. ఈ పక్కన ఇది దేనికన్నా? ఈ చికెన్ దేనికి? సూప్ చేయనికే మమ్మీ పక్కకు పెట్టి. ఓకే. ఇది గ్రేవీ వేయనికే దీన్ని అయితే పక్కకు పెట్టిర్రు. అంటే ఇక బిర్యానీలో ఎట్లా గ్రేవీ ఉంటుంది అనుకో, కాకపోతే మా ఇంట్లో కొంచెం సపరేట్ గ్రేవీ కావాలి, అందుకే మా అన్న సపరేట్గా చేస్తాడు దీనికి. ఇప్పుడు మా అన్న మొత్తం రైస్ మొత్తం ఇలా వేసేసిండు, మంచిగా మిక్స్ చేస్తాడు దీన్ని. ఇక మంచిగా మిక్స్ చేసేసి దీన్ని ఇక ఎంతసేపు దీన్ని ఒక 10 minutes 15 minutesలో ఉడుకుతుంది. బాయిల్ మనం ఎంత అంటే మొత్తం బాయిల్ చేసుకోవద్దు, ఒక 75% బాయిల్ చేసుకున్నాం అనుకో, ఆ రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇక
ఓకే, ఇది మొత్తం ఫుల్గా వేసుకోవద్దు దీన్ని, రైస్ ఫుల్గా వేసుకుంటే మళ్ళీ మనకు బిర్యానీ దమ్ చేసేటప్పుడు మెత్తగా అవుతుంది అన్నట్టు బాస్మతి రైస్. ఓకే, ఇది మ్యారినేట్ చేసిందే దీంట్లో మళ్ళీ ఒకసారి లాస్ట్కి మంచిగా మళ్ళీ మిక్సీ చేస్తాండ్రు. మిక్సీ వేసుకొని కొన్ని ఆనియన్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు వీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ కొంచెం వీళ్ళు ఒక హాఫ్ వేసుకొని మళ్ళీ మనం రైస్ వేసుకునేటప్పుడు మధ్యలో ఒక్కొక్క లేయర్కి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రైస్ వేసినాక మళ్ళీ ఫస్ట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాయి మొత్తం ఎట్లా అంటే మెత్త పడిపోతాయి అన్నట్టు. మెత్త అంటే ఇక మొత్తం మంచిగా ఉండదు, ఇక టేస్ట్ మంచిగా. అదే మీన్ వేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇట్లా వేసుకొని ఒక్కసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి కొన్ని పక్కకు పెట్టేసుకుంటే అయిపోతాయి. ఇప్పుడు ఇవి వేసినాయి మళ్ళీ ఇవి మంచిగా మిక్స్ చేసేసి నార్మల్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మంచిగా ఎండినట్టు అవుతాయి కాబట్టి, క్రిస్పీ అవుతాయి కాబట్టి ఇవన్నీ మనం మంచిగా ఒక నార్మల్గా ఇట్లా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికింది, ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా చూసుకోవాలన్నట్టు, ఇట్లా రైస్ ఉడికింది అనేది ఇట్లా ఒకసారి 1 టైం చూసుకొని తీసుకోవాలన్నట్టు. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇక మనం మ్యారినేట్ చేసుకున్నాం చికెన్లకు ఇవి వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క లేయర్ వేసుకోవాలి మంచిగా. ఇది ఒక్కొక్క లేయర్ వేసుకొని మళ్ళీ ఇదంతా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఇది ఒకసారి వేసుకుంటాం, ఇంకొకటి వేసుకొని మళ్ళీ మీద ఆనియన్స్ వేసుకొని. ఓకే, ఫైనలైజ్ అయిపోయింది. ఒకసారి చూడండి ఎట్లా ఉందో. మొత్తం రైస్ వేసేసి రైస్ పైన మళ్ళీ మిలిగిన ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని ఇక తర్వాత మనం దమ్ము వేసుకోవాలి. దమ్ముకి ఇక క్లాత్ మంచిగా విండుదానా క్లాత్ పెట్టుకొని మంచిగా దమ్ పెట్టుకోవాలి. ఓకే, ఇది తడిపి పెట్టుకోవాలి మంచిగా. అట్లయితే చుట్టూరుగా పెట్టినప్పుడు అది ఎయిర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇట్లా మంచిగా మలుసుకొని పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి మంచిగా, ఇట్లా చుట్టూరుగా పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకోవాలి. నువ్వేం చెప్తాను సార్, నువ్వు ఆడుకుంటానవా? ఆడుకో, హాయ్ చెప్పు. ఇట్లా మంచిగా మూత ఇట్లా పెట్టుకొని దీనిపైన బరువు పెట్టేయాలి. ఒక బరువు ఏదైనా పెట్టుకోవాలి. ఒక మంచిగా హై ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ పెట్టుకొని ఒక మంచి స్లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ రెడీ అనేది లాస్ట్ మళ్ళీ ఒకసారి మంచిగా చూడండి. ఇప్పుడు ఇట్లా పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక మా ఇంట్లో ఏం లేవు వాటి బరువు ఇక మాకు రోగాలు ఉన్నది, ఇక రోగాలు పెడతాను దీంతో బరువు పెట్టేసిన. ఓకే, మొత్తానికి అయితే ఇగో బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పొయ్యి పై నుంచి తీసుకొని డైరెక్ట్ వచ్చి ఇగో ఓపెన్ చేసి మొత్తం తీస్తాడు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. కింద మొత్తం గ్రేవీ ఉంది. తిన్నాక తెలుస్తుంది దాని టేస్ట్ ఎట్లుంది అన్నది. మొత్తం నాకు తెలిసి ముక్క మంచిగానే ఉడకవచ్చు. ఇట్లా తీసుడుతోటే ముక్కలన్నీ ఇట్లా మంచిగా జ్యూసీ ఉంది. మనకైతే వచ్చేసి మన ప్లేటు మంచిగా 2 ముక్కలు అయితే చేసిండు. ఒకటి లెగ్ పీసు ఎట్లా ఉడికిందో చూడాలి, మంచిగా ఉడికిందా లేదా అని. పొట్టు కాలుతుంది. చాలా నీకు వచ్చినాయి పీసులు, తిను. దీని టేస్ట్ చేసి చూడాలి ఎట్లుంది అనేది. సూప్ లేకుండానే సూపర్ ఉందన్న. మంచిగా అన్ని మసాలాలు అన్నీ సూపర్ ఉన్నాయి. మొత్తం ఆ ఫ్లేవర్ అంతా తగులుతుంది, అంతా మంచిగా ఉంది. కారం ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అన్న, పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ అయితే తినేసినాం అందరం. బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి అయితే అస్సలకే మర్చిపోకుర్రి. అంటిల్ దెన్ బాయ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఈరోజు నైట్ ఇంటికాడ నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ చేస్తాను. ఇంటికి మన బెంగళూరుకి పోతానని చెప్పేసి మా అన్న ఇంట్లో బిర్యానీ చేస్తాను నా కోసం.
మా అన్న అంటే వంటలు బాగా వండుతాడు, సూపర్ ఉంటాయి. ఇక ఇప్పుడు బిర్యానీ ఎత్తాడు, ఎట్లా ఎత్తాడు ఆ ప్రాసెస్ అంతా ఏంటి అనేది బిర్యానీ ఎట్లా ఎత్తాడు ఆ ప్రాసెస్ అంతా ఏంటి అనేది నీ అమ్మ